స్పష్టత కావాలి కదా అని అడుగుతున్నారు. సార్ జమిలీకే సై బీజేపీ బిగ్ ప్లాన్ చాలా క్లియర్గా నేను ఆయన పిపి చౌదరి అని ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ దిస్ ONOE వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఇదేమో పార్లమెంటరీ కమిటీ. ఈ పార్లమెంటరీ కమిటీ తరఫున మేము విస్తారంగా చర్చలు జరిపాము దేశమంతా. మాకు 99% మాకు ఫీడ్బ్యాక్ వచ్చేసింది. అలాగే ముఖ్యమంత్రులతో కూడా ఒక 8-9 మంది ముఖ్యమంత్రులతో మేము ముఖాముఖి చర్చలు జరిపాము. మాకు ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది. ఈ ఫీడ్బ్యాక్ మేము ఇంకా మిగిలింది కూడా పూర్తి చేసి రామ్నాథ్ కోవింద్ కమిటీకి మేము ఇచ్చేస్తాము. వాళ్ళు కూడా ఓకే చేసిన తర్వాత అంటే ఇంకా అంతా అనుకూలంగా ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఒక దేశం ఒకే ఎన్నిక జమిలి ఎన్నికలు అన్నదానికి చాలా అనుకూలంగా ఉంది. 2029లోనే జమిలి ఎన్నికలు జరగడానికి పూర్తి అవకాశం ఉంది. 2028లో మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి దాంతో చర్చిస్తాము. ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధం అని చెప్తే 2029లోనే అంటే రాబోయే ఎన్నికలే కేంద్ర శాసనసభలు లోక్సభ ఎన్నికలు కూడా కలిసి జరుగుతాయి. ఇది చాలా మంచిది అని కూడా చౌదరి ఆయన చెప్తున్నారు. ఏమంటే ఇదేదో ఫెడరలిజానికి సమాఖ్య విధానానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి భంగం అవి ఏమీ లేవు. 1952 నుంచి 67 వరకు కూడా 2 ఎన్నికలు కలిసి జరుగుతూనే వచ్చాయి. తర్వాత కాలంలో రాష్ట్రపతి పాలనలు ప్రభుత్వాలు పడిపోవడాలు వీటన్నిటి వల్ల ఈ 2 వేరు అయ్యాయి తప్ప ఇంకోటి కాదని ఆయన గట్టిగా సమర్థిస్తున్నారు. ఇంకొక ఆసక్తికరమైన వాదన ఏం చేస్తున్నారంటే ఇలా చేయడం వల్ల 7 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్లు ఎలా అవుతుందో మళ్ళీ మనం తర్వాత ఫర్దర్గా స్టడీ చేసిన తర్వాత తెలుసుకోవాలి. ఇది మోదీ గారి విజన్. దీనివల్ల భారతదేశ ప్రతిష్ట ప్రపంచంలో పెరుగుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నిక వస్తుంటే దేశం యొక్క సుస్థిరత కూడా భంగం కలుగుతుంది. ఈ ఎన్నికలు ఇలా జరగడం వల్ల అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. సో ఇంకా అటువైపు నుంచి అన్నీ చాలా బ్రహ్మాండమైన ఫలితాలు, ఇటువైపు నుంచి ఏమో ఇబ్బందులు అన్న పద్ధతిలో చెప్తున్నారు. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య 1-2 సార్లు 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక్కడ కీలకమైనది ఒకటే, గత మొదటి సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తాం కానీ ఏదో ఈ ఎన్నికలకు కాదు 2034 నుంచి జరుగుతాయి అప్పటివరకు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా అడ్వాన్స్ చేశారు, బాగా ముందస్తుకు జరిపి. ఈ చౌదరి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఒకవేళ అన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు కలిసి వచ్చే రాష్ట్రాలకైనా ఈ 2 ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి అంటున్నారు. ఇక్కడ మనం గుర్తించవచ్చు దాదాపు 20 రాష్ట్రాలు బీజేపీ లేక ఎన్డీఏకి సంబంధించినవి ఉన్నాయి. సో 20 రాష్ట్రాల్లో ఒప్పుకుంటే 20 రాష్ట్రాల్లో అన్ని కలిసి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు అనుకునే ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పెద్ద సమస్య లేదు. తెలంగాణ కొంచెం లేట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందు అవ్వచ్చు. కానీ దీనికైతే సిద్ధం అవుతున్నట్టుగా ఉంది. దీని ప్రభావం ఏంటి అని చూసినప్పుడు అప్పుడు మోదీయే బహుశా కూటమి బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా ఉంటారు కాబట్టి మోదీని చూసి ఓటేయటం అన్నది కేవలం పార్లమెంట్కే కాకుండా శాసనసభకు కూడా జరుగుతుంది. చాలాసార్లు అక్కడ ఒక రకంగా ఇక్కడ ఆయన హయాంలో కీలకమన్నీ కూడా అవుతున్నాయి జరగాలి అని. దీనికి ఇంకొకటి ఏంటంటే ఈ మహిళల బిల్లు పేరుతో పార్లమెంట్లో డీలిమిటేషన్ పెట్టి సీట్లు పెంచడం, సగం సీట్లు పెంచుతూ ఉంటున్నారు కదా. ఈ సగం సీట్లలో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి, బీజేపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ. కాబట్టి బీజేపీకి ఇది ఎక్కువ అవకాశం ఇస్తుంది. మోదీ ఇంకోటి వాళ్ళు కూడా 2024లో మెజార్టీ కోల్పోయారు కదా. సో కోల్పోయిన మెజార్టీ తెచ్చుకోవడమే కాకుండా సీట్లు పెంచుకొని బలం ఉన్న చోట మళ్ళీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. 3 వంతులు పార్లమెంట్లో 3/2 వంతులు మెజార్టీ లేదని ఇన్ని రోజులు ఆగారు. కానీ ఇప్పుడు వాళ్ళకు పెరిగింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ నుంచి, శివసేన నుంచి, అనేక పార్టీల నుంచి అటువైపు రావడం వల్ల వాళ్ళ సంఖ్యాబలం కూడా పెరిగింది. చాలా తాజాగా చెప్పాలంటే శరద్ పవార్కు సంబంధించిన ఎన్సిపి సుప్రియా సూలే ఆయన కుమార్తె, ఆమె ఎంపీ పార్లమెంటరీ లీడర్, ఆమె నిన్న చెప్పారు
అన్ని రాష్ట్రాల్లో సమానంగా పెంచితే మాకు అభ్యంతరం ఏముంటుంది, బలపరచడానికైనా ఒక డైలాగ్ వేశారు. ఇది ఒక సంకేతం అనమాట. సో ఈ విధంగా నెమ్మదిగా ఒకటి తమ పార్టీలో ఎంపీల బలం పెంచుకొని ఇతరులను కూడా కూడగట్టుకొని, మూడవది జేపీసీ నివేదిక తెప్పించుకొని సీట్లు పెంచుకోవటం, అంటే హ్యావింగ్ కేక్ అండ్ అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టుగా రెండు కూడా ఇప్పుడు కలిసి వచ్చే ఒక విధానంలో వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతాయి. అంటే ప్రతిపక్షాలు కూడా ఎలా ఎదుర్కోవాలి ఏంటని అవి ఆలోచిస్తున్నప్పటికీ నడక మటుకు జమిలీ ఎన్నికల వైపు, సీట్ల పెంపు వైపు ఉంటుంది. కేటీఆర్ కూడా నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఏదేమైనా సీట్లు పెరుగుతాయి, అవి డీలిమిటేషన్ కింద అయినా పెరగవచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పెంచాల్సినవి ఇంకా పెంచలేదు కాబట్టి ఆ విధంగా ఆయన పెంచుతాయి. కాబట్టి సీట్ల పెరుగుదల, జమిలీ ఎన్నికలు ఈ రెండు జరుగుతాయి. దీనికి సిద్ధం అవడం కోసమే బీజేపీ కేంద్ర మంత్రివర్గాన్ని కూడా సంపూర్ణ ప్రక్షాళన చేసి పార్టీకి నాయకులను పంపించి యువ నాయకులను ఎక్కువగా కేంద్రంలో మంత్రులుగా తీసుకొని ఈ నితిన్ నబీన్ ఏ విధంగా అయితే యువ అధ్యక్షుడిని పెట్టుకున్నారో ప్రభుత్వంలో కూడా ఈ సంఖ్యా శాతం పెంచాలని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఇతర పార్టీలు ఏం చేస్తారు? రెండవది సర్ర ఎఫెక్ట్, కోట్ల ఓట్ల తొలగింపు ఎలా ఉంటుంది? మూడవది జనాభా లెక్కలు చూడటానికి జనాభా కమిషన్లు, విదేశీయులను, మతస్థులను తరిమేయటం ఇట్లాంటివి కొన్ని నడుస్తున్నాయి. కాబట్టి చాలా కీలకమైన కాలంలో మటుకు మనం ఉన్నామని చెప్పొచ్చు. సార్ అనుడేటా లీక్ షాక్ వివరాలపై ఎన్ఎస్పీఐఎల్ ప్రకటన.